హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్వాల్ ఇందిరానగర్లో దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తే భార్యాభర్తలు విడిపోతారు అని చెప్పడంతో సూసైడ్ చేసుకుంది అని చెప్పి మనం కొన్ని వార్తల్లో వింటూనే వచ్చాం. అయితే అది నిజమా కాదా, నిజంగానే జ్యోతిష్యుడు చెప్పిన మాటలకి తను చనిపోయిందా, లేకపోతే ఇంట్లో ఇంకేదైనా సమస్యతో చనిపోయిందా, ఎవరైనా చంపేశారా అనే దాని గురించి ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అనక అక్క చెల్లెలు లేరు ఆడది మా అక్క విలువ తెలియదానికి. మా అక్కది 2019లో May 23 మ్యారేజ్ అయింది మేడం. వాళ్ళు స్టార్టింగ్ 1 year మంచిగా ఉన్నారు. అయినాకంట మా అక్క సప్లీలో పాస్ అయింది, డిగ్రీ టాపర్ కాదు, ఆయన టాపర్ వెల్స్ ఫార్గో కంపెనీలో మేనేజర్ అంట. మా అక్క ఎడ్డి దొరికింది, ఎడ్డి దానివి నువ్వు ఎడ్డి దానివి, నీకేం తెలియదు అని మొత్తం మా అక్కని మొత్తం నాశనం చేసిండు. ఊకే కొడతాడు, తంతాడు. మేము అడుగుతా నా ఇంటికి తీసుకోవరు అంటాడు. ఏమనంటే ఇంటికి తీసుకోరు ఇక మీ ఇష్టం తీసుకోరు అంటాడు. బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఏం పెట్టిరు మీ అమ్మవారు, ఏం పెట్టిరు నాకు అని అంటాడు. 4 లక్షలు కట్నం ఇచ్చినాం, 3 తులాలు బంగారం పెట్టినాం మేడం, మీరు ఏం పెట్టిరు అని అంటాడు. ఏమని అంటే మీ ఎడ్డి దానివి, నాకు ఎడ్డి దానివి దొరికినావు నువ్వు. ఆమెని మెంటల్గా సైకల్గా చాలా టార్చర్ చేసేసిండు మేడం. ఆమెకి తమ్ముడు కదా, ఏ రోజైనా చెప్పడం కానివ్వండి, మస్తు చాలా చెప్పింది మేడం. మా అక్క జీవితం ఖరాబ్ అవుతుందని సంలాంచి అక్క ఏం కాదక్క అని 100 సార్లు కాలు మొక్కినామని. అదే సంలాంచుకోవాలి, మీరు ఇట్లా కొట్లాడితే ఎట్లా, నూనెల పంట ఇది, మీరు సంలాంచుకొని కలిసి ఉండాలని సంలాంచి నేను మస్తు ఇజ్జత్ ఇచ్చిన దానికి. అసలు ఆయనకి అక్క చెల్లెలు లేరు మేడం. ఆయనకి ఆడపిల్ల విలువ తెలియదానికి, అసలు చాలా టార్చర్. అంటే ఇప్పుడు చంపారు అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమో జ్యోతిషాలయం దగ్గరికి వెళ్ళారు, వాడు చూపించి మా అక్కని మెంటల్ గా డిస్టర్బ్ చేసిండు. వాడు ఏమన్నాడు అంటే, ఈ జ్యోతిషం వల్ల నేను విడిపోతాము, నేను వదిలేస్తాను అని ఇట్లా మెంటల్ గా మా అక్కకు మొత్తం మెంటల్గా ఇట్లా సైకో చేసేసిండు. మా అక్క మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఫ్రైడే రోజు మార్నింగ్ 10 o'clock మా డాడీకి కాల్ చేసిందంట, నాకు నేను ఉండనీడా, నన్ను తీసుకోవర్రి అని చెప్పింది మేడం. మా డాడీకి చెప్పింది, మా డాడీ కాల్ చేసిండు నాకు, అక్కని తీసుకురా పో, మమ్మీని తీసుకో అని చెప్పిండు. నేను నా అక్క జీవితం నా చేయాలని, నేను ఎందుకు ఖరాబ్ చేయాలని అమ్మకి చెప్పిన. అమ్మకు పంపించిన, మమ్మీ నువ్వు సంలాంచి రాపో మమ్మీ, సంలాంచి వాళ్ళ జీవితం మమ్మీ, సంలాంచి వస్తే అయిపోతుంది కదా మమ్మీ అని చెప్తే, వాడికి మమ్మీ వస్తే మా అమ్మ ముంగటనే వాడు మా అక్క నెత్తి జుట్టు పట్టుకొని కడుపునది అన్నాడంట. నేను రాలేను, మా కడుపునదంటే మా అమ్మ కడుపు, ఆమె కన్నది పేగామె, ఆమె చెయ్యి లేపిందంట, కనుగొట్టలేదంట, చెయ్యి లేపిందంట వాడి మీద. మా అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది, అరే అక్కడ నా ముంగటనే కొట్టిండ్రా, తన్నిండ్రా, రారాను అంటే నేను వస్తే నేను పైకి పోయినా. బావా నువ్వు కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, నీ తమ్ముడు అయితే నువ్వు చెప్పుకొని సంలాంచుకోవా, చెప్పుకోవాలి కదా బావా, నువ్వు కొట్టడం ఎందుకు, ఏం అవసరం, ఒక ఆడపిల్లని కొడతారా బావా అని అడిగిన నేను. వాడు ఏమన్నాడు తెలుసా, నేను నా తమ్ముడినే పక్కకు జరిపేసినారా భయ్, మీరు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు మీరు ఎంతరా నా ముంగట దెంగే అని ఇట్లా కాలర్ పట్టుకొని బయటికి నూకేసిండు వాడు దాన్ని. నేను నా అక్క జీవితం ఖరాబ్ అవుతుంది అని అప్పుడు కూడా నా అక్క ముఖం చూసి నేను వాడిని ఏమనలే. నేను నా అక్క ముఖం చూసి వాడిని ఇయ్యాల దాకా నేను ఏమనలే. ఇవాళ నా అక్కనే పోయింది మేడం. మీకు ఎప్పుడు తెలిసిందండి మీ అక్క చనిపోయింది అని చెప్పి? నిన్న మా మామయ్యకి వాళ్ళ తమ్ముడు సాయికృష్ణ అంట, ఆయన కాల్ చేసిండు. కాల్ చేస్తే మా మామయ్య ఆఫీస్లో పడి ఏడుస్తుంటే వాళ్ళ ఆఫీస్లో నుంచి ఆయన ఆఫీస్, మా మామయ్య ఆఫీస్ సేమ్ నాది. అయితే మావాడు ఒక్కడు చూసి, అరే మీ మామయ్య ఏడుస్తుండే ఏమైంది అని అంటే, ఎందుకు అని అంటే నాకు తెలియదు, ఏమైందో నాకు కూడా తెలియదు అని మళ్ళీ మామయ్య ఫోన్కి చేసిన కాల్ చేస్తే వేరే వాళ్ళు లేపారు, వాళ్ళ మేనొక్కడు లోడు చనిపోయిందంట కదా అని చెప్పిండు, మా అక్క చనిపోయిందని చెప్పిండు వాడు. మీకు అప్పుడు అలానే తెలిసిందండి? మళ్ళీ నేను వాడికి కాల్ చేసిన నేను, నాకు అక్క కావాలి బేటా, మమ్మీ చనిపోయింది బేటా.
పాపకి నేను పెద్ద మమ్మీని అవుతాను. పెద్దమ్మ అవుతారు. అసలు ఏమైందమ్మా మీకు ఎప్పుడు తెలిసింది తను చనిపోయిందన్న విషయం? నిన్న 3 గంటలకు తెలిసింది మేడం. 3 గంటలకు తెలియగానే వస్తూనే ఉన్నాం మేము, చూసుకున్నాం. మేము వస్తాకనే ఎక్కువ తీసుకుపోయారు హాస్పిటల్కి. అట్లా ఎట్లా తీసుకుపోతారు మేడం? పోలీస్ కేసు కావాలి కదా, అట్లా తీసుకుపోతారు. అది న్యాయమేనా? చంపిరు, ఊరేసిరు, బయటకు పోయి వాళ్ళు యారు ఎట్లా కట్ చేస్తుంది మేడం? యారాలకి ఏం సంబంధం? ఫ్యామిలీ కలిసి మొత్తం చంపేసిరు మా పాపని. మేము కూడా అని చంపేస్తాం. మాకు అదొక్కటి కావాలి మేడం. మాకు ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు. మా పాపకి 20 లక్షలు ఇచ్చినాం కట్నం, పెళ్ళిళ్ళు 5 లక్షలు ఇచ్చినాం, 10 తులాల బంగారం ఇచ్చినాం. అప్పుడప్పుడు డాడీ కొడుతుండు, మమ్మీ కొడుతుండే అంటే 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఇచ్చినాం. అంటే డబ్బు కోసం కొట్టడం జరుగుతుందమ్మా, లేకపోతే మామూలుగానే రోజు తరచూ అనుమానించడం అలాంటివి ఏమైనా జరుగుతుంది? మంచి నుండి డబ్బు కోసం ఉంది మేడం. అనుమానిస్తారు, పక్కలతో మాట్లాడొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, నీకేం పని బయట అని అన్ని అనుమానమే. ఏది మాతో మాట్లాడిన అనుమానమే, చెల్లెళ్ళతో మాట్లాడిన అనుమానమే. ఎందుకు మేడం అట్లా చేయడము? మనకి ఇష్టం లేకపోతే వదిలేయాలి మేడం. మేము చదువుకుంటాము, కన్నంగా మేము చదువుకోమా? డబ్బులు కూడా మస్తుగా ఇచ్చినాం మేడం. బర్త్డే అయితే బంగారం పెట్టినాము, అన్ని డబ్బులు బియ్యం పోసుకుంటాం కూడా మస్తు డబ్బులు ఇచ్చినాం మేడం. అన్ని అంతలా ఇబ్బంది పెడుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా వెళ్ళి సమజాయించడం కానివ్వండి అవన్నీ చేశారా? సంలాంచినాం, వచ్చి కాలు మొక్కినాం, అన్నీ చేసినాం, బతలాడినాం, మంచిగా చూసుకోయా అని బతలాడిపోయినాం. మంచిగా చూసుకుంటే అనుకున్నాం కానీ సంవత్సరం అనుకోలేము మేడం. మేము చంపేంత దాకా వచ్చిందంటే అంత పెద్ద ఏమైనా గొడవ అయింది అంటారా, లేకపోతే ఏమైంది అసలు? వచ్చింది, మా కొడుకు వచ్చిండు. ఎందుకు కొడుతుంది? శుక్రవారం వస్తే ఆదివారం బర్త్డే ఉంది మేడం. శుక్రవారం వస్తే శుక్రవారం మా చెల్లెని మా కొడుకుని కొట్టిడు. వాడు నా ఇంటికి ఎందుకు వచ్చిరని, నా బిడ్డను ఎందుకు కొడుతున్నాను? మా చెల్లె చేయలే పడితే మా చెల్లెని కొట్టిండు, మా కొడుకుని కొట్టిండు. మళ్ళీ అట్లా చేసిండు మేడం. అట్లా ఎందుకు చేయాలి? నీకు సాధకుంటే వదిలేయాలి కదా మేడం. ఇప్పుడు మీరు మొత్తానికి ఏం కోరుకుంటున్నారమ్మా? అసలు మీకు ఏం కావాలి? చచ్చిపోయిన వాడు కూడా అట్లా చచ్చిపోవాలి మేడం. మాకేమొద్దు, వాడిని మేము చంపుతాం. మాకు ఇక్కడ శవం కూడా రాదు. మేము అక్కడ రోడ్డు మీద పెట్టుకొని ధర్నా చేస్తాం. న్యాయం జరిగిన దాకా మాకు న్యాయం జరగాలి, అంతే. అదే కావాలి మేడం. మేము పోలీసులు ఏమంటున్నారండి? పోలీసులు ఏమంటారు? అడ్డలు నిలబడిన వాళ్ళ దిక్కు లంచాలు తిన్నారో మరి ఏం చేసినాం మేడం? వాళ్ళ దిక్కే మాట్లాడుతున్నాం. మేము పొద్దు నుంచి తిండి లేక తిప్పలేక ఏడ్చుకుంటా కూర్చున్నాం. వాళ్ళు మంచిగా ఉన్నారు మేడం, వాళ్ళు ఏం మాట్లాడిస్తలేరు. అవి అడ్డలు నిలబడ్డారు. మరి ఎక్కడుంది న్యాయం? యారాలు ఎట్లా కట్ చేస్తే మేము అడుగుతాం, మేము చూసుకుంటాం. మా పిల్లిళ్ళు, మా పిల్ల సొమ్ములు, మా పిల్ల బట్టలు అన్నీ ఉన్నాయి, మేము చూసుకుంటాం. మరి పోలీసులు అడ్డేందుకు నిలబడాలి? పోలీసులు ఇదేనా న్యాయం? ఇట్లే చేస్తారా మేడం? ఎన్ని లంచం తినే పట్టుకెళ్ళి వాళ్ళకి అడ్డు నిలబడ్డావు నువ్వు. వాళ్ళు 1 లక్ష రూపాయలు ఇచ్చినాయి, మేము 2 లక్షలు ఇస్తాం. మా సైడ్ ఉండమని పక్కకు జరగమని మేము ఏం చేయాలన్నా చేస్తాం. తలగబెట్టి పోతాం మేము మొత్తం. మా పిల్లనే పోయింది, ఇంకా ఉండేందుకు? అంతేగా మేడం. బంగారం 3 సంవత్సరాల బాబు అండి వాళ్ళకి. 3 సంవత్సరాల బాబు, ఒక్కడే బాబు. ఆ బాబు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? బాబుని కూడా చూడనిస్తలేడు మేడం. దాచిపెట్టుకుంటారు, నేర్పించిండు, చూడనిస్తలేడు. అట్లుంది మేడం. వాడు చచ్చిపోయింది, మా బిడ్డ చచ్చిపోయింది, వాడు కూడా చచ్చిపోయింది. మాకు కావాలి, అదొకటి కోరిక. అతను కూడా చనిపోవాలి. మా బిడ్డ చచ్చిపోయినాక వాడేందుకు బతికేది? మేమైతే అని చంపలే కదా. మా బిడ్డను ఎట్లా చంపితే ఏ రూల్స్ ఇచ్చారు? ఓళ్ళు ఇచ్చారు హక్కు చంపనీకి? చెప్పు మేడం. నీకు అక్క వాళ్ళు ఇచ్చారు చంపమని ఒక ఇంటి పిల్లని. అట్లా చంపుతారా మేడం? ఆయనకి అక్క జనాలు లేరు, ఆయనకి అమ్మ లేదు, ఎవరు లేడు, అయ్య లేడు, ఎవరు లేడు. సైకో, ఆడు పెద్ద సైకో. అడిగాలి తప్పించుకున్నా ముంగడికైనా. ఇప్పుడు మీరే అంటున్నారు పెద్ద సైకో, డబ్బుల పిచ్చి అది ఇది అని. మరి ఎప్పుడైనా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కానివ్వండి అవి ఏమైనా చేశారా? మేము అట్లా పోలీస్ కంప్లైంట్ ఇటు ఏమి వెళ్ళే, మంచిగా ఉంటారు కదా, ముందనే తెలుస్తుంది కదా, ముందన్న మంచిగా అయితే కానీ ఇట్లుకున్నాం మేడం మేము. ఇద్దరికి మంచిగా ఉండాలనే కదా డబ్బులు ఇచ్చింది. పోనీ బిడ్డ ఇస్తున్నాం, మంచిగా ఉండురి, మళ్ళీ ఎప్పుడైనా అవసరం ఉంటే మళ్ళీ తీసుకోరు ఇట్లా చెప్పినాం. కానీ ఎందుకు ఇస్తామని మేము గొడవ పెట్టుకోవాలి మేడం. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఎక్కడ ఉన్నారండి? అసలు కనిపించట్లేదు. అక్కడ తల్లి పిల్ల దగ్గరనే ఉంది, పిచ్చిది అయిపోయింది. ఉస్మానియా గాంధీలో ఉంది. ఎప్పుడు తీసుకొస్తామంటున్నారండి? ఇక్కడ అర్ధ గంటలో తెస్తా అంటాను. ఏడ్చి పిచ్చిది అయిపోయింది మా చెల్లి. ఒక్కతే పాప, వాళ్ళు ఐరన్ చేసుకొని బతారు మేడం.